టీఆర్ఎస్ పాలనలోనే కార్మికుల అభివృద్ధి సాధ్యమని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరెడేపల్లి మండల కేంద్రంలో జరిగిన బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు జరిగే చోట కార్మికులు తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి కార్మికుడు బీమా సౌకర్యం కలిగి ఉండాలని, బీమా చేసేటప్పుడు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. మరియు మన ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి గారికి, సర్పంచ్ సీతారామరెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ గారికి, వైస్ చైర్మన్ రాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన బిల్డింగ్ వర్కర్స్కి, పెయింటర్స్కి పేరు పేరున నా హృదయపూర్వక ఏ జాబ్ కూడా చిన్న జాబ్ కాదు నా దృష్టిలో. ఇంతకుముందు ఏదైనా పని చేయాలంటే సిగ్గుపడేది మొత్తం. కానీ నేను ఒకసారి బయటికి పోయి వచ్చినాక అనుకునేది, అక్కడ కూడా అంటే ప్లంబర్కి, పెయింటర్కి వచ్చేటప్పుడు పెద్దవాళ్ళకు రావు. ఎందుకంటే ఎంత కష్టమో తెలుసా జాబ్. కష్టం ఉంటుంది. మొత్తం కూడా యూనిట్గా ఉన్నారు. ఇంకా సంతోషం ఉంది. మీరంతా ఏదో పని చేయడం అనేది తప్పు కాదు, ఏదో దొంగతనం చేయడం తప్పు కాదు. ఏ చిన్న పని కూడా గొప్ప పని. ఎందుకంటే మనం సంపాదిస్తాం, మన డబ్బులే. నీకు ఎప్పుడైనా మనం సంపాదించే డబ్బులు చూసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. నువ్వు 5,000 సంపాదించి, 10,000 సంపాదించి, 20,000 కానీ ఈ నేను సంపాదించుకునేది. ఎందుకంటే నాకు ఎప్పుడు గుర్తుంటుంది, మా నాన్న అధ్యక్షత వహించిన గారికి